జగ్జీవన్ రామ్ గారు పోరాటాలు చేసి రాజకీయ జీవితంలో ప్రవేశించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలో నడిచి వారి స్ఫూర్తిగా మరి నడిచినటువంటి గొప్ప నాయకుడిగా మనం ఇక్కడ వారిని స్మరించుకుంటున్నాం. మరి వారు మొట్టమొదటి అంటే తాత్కాలిక మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో అతి చిన్న వయస్సున్నటువంటి కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఆ రోజు వారు మొట్టమొదటిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ప్రధానిగా ఈ దేశ ఉప ప్రధాని అయ్యేంత వరకు కూడా వారి గొప్ప 50 సంవత్సరాల తమ రాజకీయ జీవితాన్ని ఈ యొక్క దేశం యొక్క సేవల కోసం పేద ప్రజల యొక్క సమస్యల పైన అహర్నిశలు వారి సమస్యల పైన మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడిగా బాబు జగ్జీవన్ రామ్ గారు మనం ఇక్కడ గుర్తు చేసుకొని మరి వారికి నివాళులు అర్పించుకుంటూ వారి జయంతిని బ్రహ్మాండంగా నిర్వహించుకుంటాం. ఈరోజు కొన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు అందుతున్నటువంటి పథకాల గురించి ఇక్కడ నేను చెప్పదలుచుకునేందుకు అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సామాజిక విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా విద్య ఉపాధి గృహ వసతి సామాజిక భద్రత పైన దళితుల యొక్క అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ఈరోజు చేపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయాలన్నింటిపైన కూడా మనం కూడా తెలుసుకొని వాటిని ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, వాళ్ళకి ఆ పథకాలను ఏ విధంగా అందించాలనే విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు కానీ పెద్దలు కానీ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సమస్యల పైన పరిష్కారాల పైన వాటి వాళ్ళకి అందజేయడంలో పైన మనం అందరం కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా కోరుతాము. ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం కానివ్వండి, స్వయం ఉపాధి కోసం కానివ్వండి, స్టాండప్ ఇండియాని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయి. దీనికి మహిళా పారిశ్రామికవేత్తలకు దీంట్లో పెద్ద ఎత్తున కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రారంభం చేసుకోవడానికి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఈ యొక్క రుణాలను బ్యాంకుల ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేక అందించాల్సినటువంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి మన అధికారులు కానీ మన ప్రభుత్వ అధికారులు కానీ వీటిలో చొరవ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ బ్యాంకులకు పోతే రుణాలు ఇవ్వాలంటేనే బ్యాంకుల వాళ్ళు లక్షలకు లోన్ ఇచ్చుకుంటారు. వాళ్ళు తిరిగి ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా వాటిని ప్రజలకు అందించడంలో మనం అనేక రకాలుగా వాళ్ళ అంటే ఆ ఫలాలను పొందడంలో విఫలమవుతున్నారనే కారణం ముఖ్యంగా బ్యాంక్ అధికారుల సహకారం సరిగ్గా లేకపోవడం. మరి మన అధికారులు బ్యాంక్ అధికారులు ఇటువంటి పథకాల పైన ఆ విషయాలు మనం ఒక మానిటరింగ్ పెట్టుకొని ఎన్ని లోన్లు ఇచ్చిండ్రు, ఎన్ని శాంక్షన్ వచ్చినాయి, వారికి అవి అందించిందా లేదనే విషయంలో మరి ఎప్పటికప్పుడు అధికారులు దీనిపైన కూడా వారి మానిటరింగ్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. అదేవిధంగా అజయ్ అంటే పిఎం అజయ్ అనేటటువంటి పథకం, ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, దీని యొక్క పథకం పేరు పిఎం అజయ్. అంటే ఎస్సీ జనాభా ఎక్కడైతే ఎక్కువ గ్రామాల్లో మౌలిక సదుపాయం ఉంటుందో అక్కడ మౌలిక సదుపాయాల యొక్క కల్పన కోసం, అక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోసం, మరి పేదరిక నిర్మూలన కోసం, అక్కడ ఇంకా పేదరికాలు ఉంటే ఆ పేదరిక నిర్మూలన కోసం కూడా ఈ యొక్క పథకం కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ఫలాలను మనం కింది దాకా అధికారులు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దళిత బిడ్డలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పనలో రాజ్యాంగంలో పొందుపరచడంలో కీలకమైన పాత్ర పోషించి ఆ రిజర్వేషన్లను కొనసాగించే కార్యక్రమంలో ప్రధానమైన భూమిక నిర్వహించి దేశ రక్షణ మంత్రిగా, కార్మిక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఏ పదవి నిర్వహించినా దేశం కోసమే తన ఆలోచనలను తన శక్తిని దారబోసి అమరుడుగా నిలిచిన జగ్జీవన్ రామ్ గారి జయంత్యోత్సవ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. సమస్యలు అందరు చెప్పిన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉర్దూ గారి సమస్య ఒకటి, తర్వాత ల్యాండ్ ఇష్యూ ఒకటి. అది ఖచ్చితంగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూర్చొని
అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో దానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగాన్ని. అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎవరిని కన్విన్స్ చేసుకుంటారు, లేదా ఆల్టర్నేట్ ఏం చూపిస్తారు అనేది బాధ్యత కలెక్టర్ గారిది, అడిషనల్ కలెక్టర్ గారిది. మళ్ళీ ఒకసారి అందరి ముందు నేను చెప్తా ఉన్నా, నిధులు తేవడం వరకు మా వంతు, నిధులు తెచ్చినాం. ఒక ఇష్యూ జనరేట్ అయితే దాన్ని కూర్చోబెట్టి సరి చెప్పే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుంది. దాంట్లో మేము భాగమైనప్పటికీ మేము ఇద్దరిని కూర్చోబెట్టి సయోధ్య చేయాలి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటాం. ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని సంతోష పెట్టడం మా అభిమతం కాదు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం, మా రాజకీయ నాయకులు చేసే పని. కానీ కూర్చొని వాటిని కూలంకషంగా రికార్డ్స్ చూసి అందరికీ నచ్చజెప్పే బాధ్యత మాత్రం ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని. మా సమస్య కాదు అని పక్కన పెడితే ఆ సమస్య పెద్దదవుతుంది. చిన్నగా ఉన్నప్పుడే దాని సమస్య పరిష్కారం చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్తే ఆ సమస్య అక్కడితో ఆపుతుంది. కాబట్టి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సమస్యగా మీరు భావించాలి, కలెక్టర్ గారికి చెప్పాలి. మీకు ఏమైనా మద్దతు అవసరం ఉంటే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా ఓపెన్ హార్ట్తో ఉండేవాళ్ళే, కూర్చొని మాట్లాడండి. ఒక అడుగు వాళ్ళు, ఒక అడుగు వీళ్ళు, వెనక్కి ముందరికి జరుపుకొని ఏదైనా ఒక సామాజిక అంగీకారం దొరికితే అంతకంటే గొప్పది ఏమి ఉండదు.